సింగర్ మంగ్లీ మీద అయితే కేసు అయితే నమోదైంది. ఏం చేసిందంటే 150 నుంచి 200 కోట్ల వరకు స్కామ్ అయితే చేసిందంట. మాక్సిమం అరౌండ్స్ 30 నుంచి 35 మంది దగ్గర కొన్ని కోట్ల డబ్బుని శివ అండ్ రమావత్ మధు అండ్ మంగ్లీ వీళ్ళు ముగ్గురు కలిసి ఇంత పెద్ద ఫ్రాడ్ అయితే చేశారు. అడ్వకేట్ సుబ్బారావు గారి దగ్గరికి మమ్మల్ని మంగ్లీ మోసం చేసిందని 35 నుంచి 40 మంది దాకా వాళ్ళైతే వెళ్లి ఆయన దగ్గర కేసు అయితే పెట్టడం జరిగింది. దాంతో ఆయన కోర్టులో కేసు అయితే వేయడం జరిగింది. ఈ విషయంలో సింగర్ మంగ్లీకి ఏమైనా సంబంధం ఉందా అని ఆమెకి కాల్ చేసినప్పుడు ఆమె నాకు ఒక సెంట్రల్ మినిస్టర్ తెలుసు అని చెప్పి డైరెక్ట్ గా అతనికి వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. రమావత్ మధు అదే విధంగా శివ కూడా చంపడం చాలా కష్టం గానీ యాక్సిడెంట్ చేయడం మాత్రం చాలా ఈజీ అని చెప్పి బెదిరింపులతో అయితే వాళ్ళు హెచ్చరించారు. ఆ విషయాలన్నీ మీడియా ముందరకు వచ్చి ఆయన చెప్పడం అయితే జరిగింది. ఆ కాల్ రికార్డ్స్ గానీ కాల్స్ గానీ మెసేజెస్ గానీ అన్ని మీడియాకి అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే మనం మాట్లాడుకుందాం. మంగ్లీ గారు మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. జస్ట్ నేను చెప్పేది ఒకటే, మీరు ఆల్రెడీ పెద్ద సింగర్, చాలా మంచి పేరుంది. వచ్చిన దాంట్లో సంతృప్తి పడకుండా ఇలాంటి స్కాములు చేస్తే మీ నేమ్ బ్యాడ్ అవుతుందని మీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? అదే విధంగా సిమెంట్ ఫ్యాక్టరీలు పెడతామని చెప్పేసి గోల్డ్ వ్యాపారం చేస్తామని చెప్పి అదే విధంగా మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి మీకు అధిక లాభాల్లో వడ్డీలు ఇస్తామని మోసం చేయడం తప్పు కదా మేడం. మీరు తప్పు ఒప్పుకొని ఆ డబ్బులు వాపస్ ఇస్తే మీకు మంచి ఫ్యూచర్ ఉంటది. లేదు నేను కేసును లేదు మేము డబ్బులు ఇవ్వము అదే విధంగా మేము స్కామ్లు చేస్తామంటే మీ జీవితం కటకటాల్లోకి వెళ్తుంది. సింగర్ మంగ్లీని అందరూ మర్చిపోయే రోజు ఒకటి వస్తుంది. అండ్ ఇప్పటికే మీరు సగం బ్యాడ్ అయిపోయారు, ఇంకా బ్యాడ్ అవ్వకండి. ఒక విషయం దృష్టిలో పెట్టుకోండి, మీకు మంచి పేరుంది సొసైటీలో, ఆ పేరుని మీరు చెడగొట్టుకోకండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయి, అదే విధంగా సబ్స్క్రైబ్ చేయి. ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరగాలని కోరుకుందాం.